అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసిన సందర్భంగా 28న ఆదివారం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో భారీ హిందూ సంగమం నిర్వహిస్తున్నట్లు శ్రీరామ ఉత్సవ సమితి ప్రతినిధులు వెల్లడించారు. ఆల్ ఇండియా హిందూ జాగరణ సమితికి చెందిన ఆలే శ్యామ్ కుమార్, కాకినాడ శ్రీపీఠ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణానంద సరస్వతి సందేశమిస్తారని తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కర్రీ రామారెడ్డి మాట్లాడుతూ, జాతీయ పక్షి అంటే నెమలి, జాతీయ జంతువు అంటే పులి అని ఎలా చెబుతామో జాతీయ పురుషుడు అంటే శ్రీరాముడు అని చెబుతామని గుర్తు చేశారు. తన నడవడిక ద్వారా ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో నిరూపించిన మర్యాద పురుషోత్తముడు రాముడని అన్నారు. అందుకే రాముని చరిత్రకు సంబంధించిన రామాయణం కల్పవృక్షంగా విరాజిల్లుతోందన్నారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా చూశామని రామారెడ్డి గుర్తు చేశారు. అందుకే బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఒక ప్రభంజనంలా దేశ ప్రజలందరిలో ఉప్పొంగిందని, చందనయాత్రను తలపించింది అన్నారు. ఒక పండుగలా అందరూ జరుపుకున్నారని, ఈ తరుణంలో ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు భారీ హిందూ సంగమం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో జరుగుతుందన్నారు. ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ, 500 ఏళ్ల క్రితం భారతీయ సమాజం సాధించిన ఈ విజయం అందరి సమన్వయంతో సిద్ధించిందని చెప్పారు. ఒక విదేశీయుడి దురాగతాన్ని చెరిపేసి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసినందుకు అన్ని వర్గాలలో ఆనందం వ్యక్తమైందన్నారు. సమితి అధ్యక్షుడు దినేష్ వైష్ణవ్, ఉపాధ్యక్షుడు గుండెపూడి సురేష్, కోశాధికారి బండ్ల రామశంకర్, కర్రి శ్రీనివాస్, సత్య, అయ్యప్ప, బొమ్ముల రవిచందర్, చింతపల్లి సతీషు, వెంకట్రమణ, ఆకుల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 28వ తేదీ ఆదివారం మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో మధ్యాహ్నం 3 గంటలకి శంఖానాదం వేదవచనంతో ప్రారంభమవుతుంది. తదనంతరం మన కల్చర్కి తగ్గట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు, సాంస్కృతిక శక్తి ప్రదర్శనలు, అంటే అనాదిగా మన కల్చర్లో ఉన్నటువంటి అనేక ప్రదర్శనలతో పాటు ప్రతి హిందూ కుటుంబం నుండి వాళ్ళ పిల్లలు హనుమంతుడు, ఛత్రపతి శివాజీ లాంటి వేషధారణలతో పాటు పాల్గొంటారు. ఎవరైనా కూడా పాల్గొవచ్చు ఈ కార్యక్రమంలో. వాళ్ళకి అక్కడ బహుమతి ప్రదర్శన కూడా ఉంటుంది. తదనంతరము మన అఖిల భారత అంటే ఆల్ ఇండియా ధర్మ జాగరణ సంబంధించినటువంటి హెడ్ ప్రముఖ శ్రీ ఆలే శ్యామ్జీ వారి యొక్క సందేశం ఉంటుంది. చివరిగా మన కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతులు శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి వారి యొక్క సుభాషితంతో, శుభ సందేశంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. పండగలంటే విషయం గురించి మనం మాట్లాడాము. మనకి మన దేశం, భారతదేశం లేక హిందూ దేశం గురించి చెప్పుకునేటప్పుడు మీ జాతీయ పక్షి ఏమిటి అంటే నెమలి అంటారు, జాతీయ జంతువు ఏది అంటే పులి అంటారు. అలాగే మీ జాతీయ దేవుడు ఎవరు అంటే నిర్ద్వందంగా రాముడు అంటారు. వాళ్ళు శైవులు అవనివ్వండి, శాక్తేయులు అవనివ్వండి, లేకపోతే వైష్ణవులు అవనండి, ఎవరైనా సరే దేవుడు అనగానే గుర్తొచ్చేది రాముడే. కొంతమంది నాస్తికులు ఉన్నారే అనుకుందాం, వాడు దేవుడు అనే మాట ఒప్పుకోకపోయినట్టయితే కనీసం జాతీయ పురుషుడు ఎవరు అని కానీ అడిగినట్టయితే, వరుస పెట్టి మనం వేల సంవత్సరాల నుంచి చూసుకుంటూ వచ్చినట్టయితే పురుషుడు అంటే ఎలా ఉండాలి అనేటటువంటిది తను ఏ విధంగా తన నడవడిక ద్వారా తను నిరూపించి చూపించినటువంటి మహనీయుడు శ్రీరాముడు. భారతీయ సమాజం సాధించినటువంటి ఒక అద్భుత విజయం ఇది. సంఘర్షణతో కాకుండా సమన్వయంతో, న్యాయస్థానం యొక్క తీర్పుతోటి, ఘర్షణతో కాకుండా అన్ని వర్గాల యొక్క పెద్దలను కలుపుకొని వాళ్ళతో సంప్రదించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది భారతీయ సమాజం. ఆనందకరమైన విషయము, అందరము కూడా ప్రపంచము గర్వించదగిన విషయము ఏమిటంటే, సుమారుగా దేశంలో 12 కోట్ల మంది మహమ్మదీయ ఆత్మీయ కుటుంబాలు, మన కుటుంబాలు ఉంటే కనీసం సగానికి సగం కుటుంబాలు ఈ పండుగలో పాల్గొని ఉంటాయి. అనేక చోట్ల ఈ వివాదం సమసిపోవాలని, వివాదం అడిగారిపోవాలి అని హిందువులము, మహమ్మదీయులము అందరము కలిసి ఉండాలని కోరుకునేటువంటి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. నాకు ప్రత్యక్షంగా తెలుసు, మా సంస్థల ద్వారా 40 లక్షల మహమ్మదీయ కుటుంబాలు ప్రత్యక్షంగా ఉత్సవాల్లో పాల్గొన్నాయి దేశవ్యాప్తంగా.